ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంకళ్ళైన శత్రును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన మనం చాలా సంతోషింపదగిన దినము. ఎందుకంటే ఆయన శుభ శుక్రవారం రోజు మన కొరకు సజీవ యాగముగా తన శరీరాన్ని మన కొరకు సమర్పించి, ఒక 3వ రోజున సజీవుడై మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరచి ఆయన సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు. సైనికులు ఆయన ఎక్కడ లేస్తాడో అని ఆ సమాధిని ఎంతో కట్టుదిట్టం చేసి పెద్ద రాయి బొర్లించి చాలా ఎక్కడ లేస్తారో అనే భయంతో, ఆయన చెప్పిన ఒక్క మాట ఎక్కడ నెరవేరుతుందో, బ్రతికి ఉన్నప్పుడు తిరిగి లేస్తానని చెప్పాడు, ఆయన ఎక్కడ లేస్తాడో అనే భయంతో, ఎక్కడ ఆయన దేవుడైపోతాడో అనే భయంతో వాళ్ళు ఆ సమాధిని చాలా పగడ్బందీగా కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ ఆ సమాధి ఆయనను గెలవలేదు. అది ఆయన పునరుద్ధానుడై లేవడానికి ఆ సమాధి అడ్డు రాలేదు. అందుకే ఓ మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ, ఆయన మరణాన్ని జయించి ఒక సమాధిని బద్దలు కొట్టుకుంటూ కదా అంత ప్రొటెక్షన్ చేసినా కూడా ఆయన సజీవుడై తిరిగి నీ కొరకు నా కొరకు పునరుద్ధానుడై లేచాడు. నీ కొరకు నా కొరకు పునరుద్ధాన బలాన్ని, పునరుద్ధాన శక్తిని ఇవ్వడానికి, మనకు కూడా ఒక నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సజీవుడై తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు అని ఆ ఒక పునరుద్ధానం గురించి చెప్పడానికి దేవుడు స్త్రీలను ఎన్నుకున్నాడు కదా. మగ్దలేని మరియా ఆ ఆదివారం ఉదయాన్నే సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయన సమాధి దగ్గరికి వచ్చారంట స్త్రీలు. మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, ఇంకొంత స్త్రీలు చాలా ఆతృతగా వచ్చారు. కానీ సమాధి తెరవబడి ఉంది. అంటే సమాధిలో ఎవరుంటారు? మృతులు ఉంటారు, చనిపోయిన వారు ఉంటారు. మన యేసయ్య చనిపోయిన వాళ్ళలో ఉండడు, మృతులలో ఉండడు. ఆయన సజీవుడు, ఆయన యుగయుగములకు సజీవుడు. ఆయన సజీవుల లెక్కలో ఉంటాడు. సమాధులలో ఎందుకు ఉంటాడు? అందుకే ఆయన సమాధిని గెలిచి మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరచి ఆయన సజీవుడై నీ కొరకు నా కొరకు లేచాడు. అయితే ఆ స్త్రీలు పునరుద్ధానుడై లేచాడు, దేవుడు సజీవుడై లేచాడు అని ఒక దూత ద్వారా విని ఆ ఒక్క పునరుద్ధానాన్ని ప్రకటించడానికి మొదటగా ఆ స్త్రీలను దేవుడు ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం కదా మనకి, స్త్రీలకి ఎంత గొప్ప భాగ్యం. నిజమే, మనం బలహీన ఘట్టాలం అయినప్పటికీ దేవుడు స్త్రీలను పునరుద్ధానాన్ని ప్రకటించడానికి మొదటగా ఎన్నుకున్నారు. ఆ స్త్రీలందరూ వెళ్ళి ఒక పునరుద్ధానం గురించి అక్కడున్న ఊరందరికీ ఇంకా వాళ్ళ శిష్యులకి వెళ్ళి తెలియచేశారు. అందుకే బైబిల్లో కూడా ఉంది, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. మనము గొప్ప సైన్యముగా ఉన్నామంట. దేనికి? గొడవలు పడ్డానిక? దేనికి? గల్లీల్లో గట్టిగా అరిచి గొడవలు పడ్డానిక? మన ఇంట్లో వాళ్ళ మీద అరవడానిక గొప్ప సైన్యముగా లేవాలా? లేదు. ఆయన మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించడానికి. అంటే ఆయన మాట ఏంటి? బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క సెంటెన్స్, ప్రతి ఒక్కటి కూడా ఆయన నోట నుంచి వచ్చింది కదా. ఆయన మాటల్ని మనం ప్రకటించడానికి గొప్ప సైన్యముగా ఉండాలి. గొడవలకు కాదు మనం ముందు ఉండాల్సింది, దేవుని మాటని ప్రకటించడానికి. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడని చెప్పడానికి మనము మొదటిగా ఉండాలి. ఉంటారా? మొదటి స్థానంలో, మొదటి లైన్లో, మొదటి గుంపులో ఉండాలి మనం. ఓకేనా? దేవుని ప్రకటించడానికి, ఆయన ప్రేమను చాటి చెప్పడానికి, ఆయన సజీవుడై తిరిగి లేచాడని చెప్పడానికి.
యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో కూడా దేవుడు చెప్తున్నాడు, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. నిజమే, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము చనిపోయినా కూడా బ్రతుకుతామంట. ఆయన 3వ రోజు తిరిగి లేచిన తర్వాత ఇంకా అందరికీ కనిపించి, అప్పుడు వెళ్తూ వెళ్తూ ఆయన మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడిని సంచకరువుగా వదిలి ఆయన వెళ్ళాడు. మన కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. మనందరం కూడా ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్తాము. ఆయన మన కొరకు అనేకమైన స్థలాలను ఆయన మంచి మ్యాన్షన్స్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. తండ్రి చెంత విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మనం చనిపోయినను తిరిగి లేస్తామని మనకు కూడా దేవుడు ఆ గొప్ప భాగ్యమును అనుగ్రహించాడు. పునరుద్ధాన బలాన్ని ఈ దినాన మనందరం కూడా ఆయన పునరుద్ధానాన్ని నెమరు వేసుకుంటూ ఆయన సజీవుడై తిరిగి లేచాడని, ఆయన మరణపు ముళ్ళును విరిచాడని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి మనందరికీ కూడా పునరుద్ధాన బలాన్ని, శక్తిని మనకు అనుగ్రహించి వెళ్ళాడని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని నెమరు వేసుకుంటూ ఈ దినాన మనం ఆయన చెంతకు చేరుదామా? మహోన్నతుడ, మహాగరుడ, సర్వశక్తిమంతుడ, సర్వలోకాధికారి, సర్వాంతర్యామి యేసయ్య, నీకే వందనాలయ్యా. పునరుద్ధానుడవయ్యా యేసయ్య, నువ్వు చనిపోయినను తిరిగి లేచిన గొప్ప దేవుడవయ్యా యేసయ్య. స్తోత్రం రాజా. ఈ యొక్క ప్రభా పునరుద్ధాన దినాన్న నీ యొక్క పునరుద్ధాన బలమును, శక్తిని మాకు కూడా అనుగ్రహించండి అయ్యా యేసయ్య. నీ అందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేస్తారన్న దేవా, నీ అందు విశ్వాసం ఉంచి ఎక్కడ మేము మా విశ్వాసంలో ప్రభా ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ప్రభా స్థిరంగా సీయోను కొండల వలె ఉంటూ ప్రభా యేసయ్య, ఎలాగైతే మొదటిగా స్త్రీలను మీరు ఎన్నుకున్నారో నీ యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించడానికి ప్రభా, మా కుటుంబాలను రక్షించుకోవడానికి, మా దేశ రాష్ట్రాలని మేము యేసయ్య రక్షించుకోవడానికి, యేసయ్య నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించుటకు మీరు మమ్మల్ని ఎన్నుకోనండి అయ్యా. మహాసైన్యముగా మమ్మల్ని మీరు ఎన్నుకోనండి అయ్యా యేసయ్య. మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యములకే మీకు వందనాలయ్యా. క్రైస్తవుడా, నీ భాగ్యం ఎంతో గొప్పదన్నావయ్యా. నిజమే దేవా, ఎందుకంటే మిమ్మల్ని మేము కలిగి ఉన్నాం కాబట్టి, సజీవుడమైన దేవుడవు మీరు మాకున్నారు కాబట్టి, మీరు గొప్ప దేవుడవరయ్యా యేసయ్య. స్తోత్రం రాజా. ఇంత గొప్ప తండ్రికి ప్రియ కుమారుల వలె, కుమార్తెల వలె మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యములకే మీకు వందనాలయ్యా యేసయ్య. ఈ దినాన్ని ప్రభా నీ యొక్క పునరుద్ధాన బలమును మాకు అనుగ్రహించండి. మా గృహాల్లో ప్రభా, మా గృహాల్లో, మా సంఘాల్లో, మా దేశ రాష్ట్రాల్లో ప్రభా నీ యొక్క పునరుద్ధాన బలమును అనుగ్రహించి ప్రభా యేసయ్య, ప్రతి ఒక్కరు కూడా నీ అందు విశ్వాసం ఉంచి నిత్య జీవము పొందే భాగ్యమును అందరికీ అనుగ్రహించమని, ఈ దినమంతా కూడా ప్రభా ఒక జయప్రదమైన దినముగా మా జీవితాల్లో ఉంచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.